మంత్రి భూముల వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని చెప్పి స్వయంగా ఆయన కుమారుడి పైన కేసు అయిందని చెప్పి పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇవాళ ప్రభుత్వం ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంత్రి కొడుకు మీద కేసు పెట్టించామని ఆ వాక్కులు అనేది తప్పు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారదర్శకత అనేది ఒక మనిషి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని పోలీసులు రిజిస్టర్ చేయడం సహజం. రిజిస్టరే చేయొద్దని నేను అనగలుగుతాను, కానీ అలా అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా దాని మీద నిజ నిర్ధారణ చేసి అధికారులు తన తప్పుంటే నా కొడుకుండని నేనుండని ఇంకొక వ్యక్తి ఉన్నాయి శిక్షకు అర్హుడు. తప్పు లేకపోతే అవతల రాసిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా, వాళ్ళ ఇంగితకే వదిలేస్తా. వాళ్ళ తర్వాత దాన్ని వాళ్ళ మనసుని ఎట్లా సరిపెట్టుకుంటారో వాళ్ళే ఆన్సర్ చేస్తారు.